తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? బాలనాగమ్మ అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫేనండి. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరండి. ఏం చదువుతున్నారు? మామూలుగా పనులు చేస్తున్నారు, పెద్ద పిల్లలే ఇద్దరు కూడాను. ఎలా ఉందమ్మా ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వం అంటే పరిపాలన గురించి చెప్పాలంటే జగన్మోహన్ గారు పెట్టిన ప్రతి పథకం కూడా చాలా బాగుంది. అమ్మఒడి కానీ పెన్షన్ కానీ మనకి అంతకుముందు పెద్దోళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే చాలా కష్టపడేవారు. లేకపోతే మధ్యన ఉన్న వాళ్ళు వెళ్ళలేకపోతే ఎవరికైనా లంచం ఇస్తే కానీ తీసుకోలేని ప్రదేశంలో ఉండేవారు. ఎండలోని 3 రోజులు కూడా చాలా ఇబ్బంది పడేవారు. అలాంటిది ఇంటికి వచ్చి ఇచ్చే తీరులో జగన్ గారు తీసుకురావడం చాలా బాగా ఉంది. ప్రతి పథకంలోని కూడాను ఏదైనా సరే ఇల్లు పట్టా గురించి కానీ ఏవైనా సరే ప్రతి ఒక్కటి కూడాను వాలంటీర్లను ఇంటికి పంపించి చేయడం అన్నది చాలా బాగుంది. కానీ ఈ రోజుని ఫస్ట్ తారీఖు అయినందుకు పొద్దున్నే లేచేసరికి అవ్వ తాతాలని అనేసానని వాలంటీర్లు వచ్చి గుమ్మం దగ్గరకు వచ్చి ఇచ్చేవారు. ఇవాళ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరంగా ఉంది. అసలు చాలా బాధాకరణమే అది. ఎందుకంటే ఆయన ఉన్నన్నాళ్ళు కూడాను నెల ఫస్ట్ వస్తుంది, నాకు పెన్షన్ వచ్చేస్తుంది, నా ఇంటి దగ్గరకు వస్తుందని చాలా ఆశగా ఎదురు చూసేవారు. అటువంటిది లేకపోవడం అన్నది చాలా దురదృష్టకరంగా ఉంది. చాలా బాధపడుతున్నారు కూడా ప్రతి ఒక్కరు కూడాను. 40 డిగ్రీల ఎండ అంటున్నారు. అసలు చూస్తూ ఉంటే మరి ఈ ఎండల్లో వెళ్ళి వీళ్ళు సచివాలయాల దగ్గరికి వెళ్ళి వీళ్ళు వికలాంగులు అయితే ఏంటి, వృద్ధులైతే ఏంటి, ఇంకా అనేక అందరూ ఫంక్షన్ వచ్చే వాళ్ళందరూ వెయిట్ చేసి తెచ్చుకోవాలని చెప్పేసి అని అంటున్నారు 3వ తారీఖు నుంచి. మరి అసలు ఇది ఎందుకనంట అంటే వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఇలా చేశారంటారా? అది వాస్తవం అండి. ఎందుకంటే జగన్మోహన్ గారు ఎక్కడ గెలిచేస్తారో మేము ఆయన దగ్గర ఓడిపోతామేమో అనే భయంతో అధికారులు చేసిన పని అండి. ఏంటంటే ఈయన ఇప్పుడు కూడా చేస్తూ ఉంటే ఈయన గెలుస్తాడు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, ప్రజలందరూ కూడా ఆయనకి సపోర్ట్గా ఉంటున్నారు, అన్ని విధాలుగా ఆయన బాగా చేస్తున్నాడు. చూసి వారవలేక వాలంటీర్లు ఇప్పుడు పెట్టకూడదు అని కండిషన్ పెట్టారు. కానీ దానివల్ల ముసలోళ్ళు వికలాంగులు ఎంత బాధపడుతున్నారు అన్నది ప్రజల గురించి అయితే ఆలోచించట్లేదు. ఓన్లీ అధికారం గురించి ఆలోచిస్తున్నారు తప్ప రెండోది అయితే అలా ఆలోచించట్లా. మరి ఇది చంద్రబాబు నాయుడు గారే చేపించారు అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? మేమైతే ఆయనే చేస్తున్నాడు అనుకుంటున్నాం అండి. ఇది ఆయనకి మేము చెప్పేది ఒకటేనండి, ఏంటంటే ముసలోళ్ళు వికలాంగులు వీళ్ళందరినీ కూడాను మీరు బాధ పెట్టడమే తప్ప ఇంకోటి లేదు. మీరు ఏదో అధికారంలోకి మేము వచ్చేస్తామని మీరు ఆశపడుతున్నారేమో, ఆశలు అయితే పెట్టుకోవద్దు. మహిళలు అందరేంటి, అవ్వ తాతలేంటి అందరూ కూడాను మా జగనన్న మళ్ళీ రావాలి, స్కూల్ పిల్లల కానించి అందరూ కూడాను మా స్కూళ్ళు బాగున్నాయి, మాకు జగన్మా వస్తే మళ్ళీ మా పథకాలన్నీ వస్తాయని చాలా ఎదురు చూస్తున్నారు. అందుకు మేము అందరం కూడా జగన్ గారినే గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ.